అరే రాహుల్ హెల్మెట్ తీసుకెళ్ళరా. అవునా హెల్మెట్ తీసుకో రోజు రాహుల్ తీసుకురా. హెల్మెట్ పెట్టుకుంటే క్రాఫ్ చడిపోతుంది. ఒక పని ఎలాగో అమ్మ పిలుస్తుంది, ఆ హెల్మెట్ నువ్వు తెచ్చుకొని పెట్టుకో. ఈ మాత్రం స్పీడ్ వెళ్ళకుండా నడిచి వెళ్ళడం మేలు. అరే నేను ఎలా డ్రైవ్ చేస్తానో నీకు తెలుసు కదా, నువ్వు సరిగా కూర్చో. కూర్చో. మీరు ఎన్నిసార్లు చెప్పినా వినట్లా. బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి అంటే, నడిపేటోడు వెనకాల కూర్చునేవాడు ఇద్దరు హెల్మెట్ పెట్టుకోవాలి. చూసారా ఇప్పుడు ఎలాంటి దూరం జరిగిందో. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదమ్మా. మీ అబ్బాయి తలకు పెద్ద గాయం అయింది, రక్తం కూడా ఎక్కువ పోయింది. హెల్మెట్ పెట్టుకుంటే ఇంత గాయం అయ్యేది కాదు. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, కోలుకుంటాడు. ఈ డాక్టర్ రూపంలో అమ్మవారు అవతరించినట్టుంది. ఇతని ఆయుష్ తీయడం అసంభవంగా ఉంది. ఈ ఆపద తొలగిన తర్వాత అతని తలరాతను తుడిచేస్తా. బాబు నీది బండి నడిపేయచ్చు కాదు. హెల్మెట్ అనేది చులకన కాదు, ప్రాణాలను కాపాడే రక్షణ కవచం. ఈ వయసులో మనం బండి నడిపినచో దానికి ప్రమాదాలు జరిగితే దానికి సంబంధించి బాధితులు మీ తల్లిదండ్రుల పైన పోలీస్ కేసు పెట్టడం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి ఇప్పటి నుంచి. ఇక్కడి నుంచి పిల్లలకు బండి అనేది ఇవ్వద్దండి, ప్రమాదాలకు తావునివ్వండి. హెల్మెట్ అనేది చులకన కాదు, ప్రాణాన్ని కాపాడే దివ్య కవచం.